ఫస్ట్ న్యూస్ కి స్వాగతం. ఇక సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీలన్నీ కూడా పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎలక్షన్స్ ఎలా గెలవాలి, తమ అస్త్రశస్త్రాలన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్న వేళ ఇప్పటికే అభ్యర్థుల తుది కసరత్తు అన్ని పార్టీల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరికి వాళ్ళు గెలుపు గుర్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. కానీ మరొక పక్కన మాత్రం ఓటర్ల జాబితా అవకతవకలకి సంబంధించే సర్వత్రా చర్చ. అసలు రేపు 100 రోజుల తర్వాత జరగబోయే ఎలక్షన్స్లో ఫ్రీ అండ్ ఫెయిర్, నీతి నిజాయితీతో ఎలక్షన్స్ జరుగుతాయా అన్నదే ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే గత కొన్ని నెలల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ ఓటర్ల జాబితాకి సంబంధించి నమోదవుతున్న ప్రక్రియ, ఓటర్ల జాబితాలో జరుగుతున్నటువంటి అవకతవకలపై వస్తున్న కథనాలపైనే అందరూ చర్చిస్తున్నారు. అసలు సామాన్యులకు కానీ, విపక్షాలకు కానీ, మేధావులకు కానీ అనేక మందికి అసలు ఎందుకు ఈ ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియ లేకపోతే ప్రక్షాళన ఎందుకు ఇంత గందరగోళానికి దారితీస్తోంది, లేకపోతే ఎందుకు ఇంత వివాదాస్పదంగా మారుతోంది అన్నదే చర్చ. దానికి కారణం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ. కొంచెం మనం వెనక్కి వెళితే గత కొన్ని నెలల నుంచి కూడా ఆంధ్రజ్యోతి అనేక కథనాలు ఓటర్ల జాబితాలో జరుగుతున్నటువంటి అవకతవకలపై కథనాలు వేసింది, చూపించింది. ఎన్నో చూసాం మనం. ఎట్లా డోర్ 00, డోర్ 000, లేకపోతే మృదుల ఓటర్లకి సంబంధించినవి, బోగస్ ఓటర్లు, ఫేక్ ఆధార్ కార్డులతో, ఫేక్ ఐడీలతో, ఇలా రకరకాల పేరుతో, ఒకే డోర్ నెంబర్తో రకరకాల పద్ధతుల్లో, లేదా ఒక తండ్రికి 300 సంబంధించిన ఓట్ల పిల్లలు ఉన్నారు అన్నట్టు రకరకాల పద్ధతుల్లో, వివిధ పద్ధతుల్లో ఫామ్ 6, ఫామ్ 7 దుర్వినియోగం, వీటన్నిటికీ సంబంధించి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 20 నుంచి 30 వేలకి సంబంధించిన ఫేక్ ఓట్లు ఉన్నట్టు దాదాపుగా ప్రతిపక్షాలు కానీ విపక్షాలు కానీ అందరూ కూడా సాక్ష్యాలతో సహా చూపిస్తున్నారు, నిరూపిస్తున్నారు, స్పెషల్ డ్రైవ్లు కండక్ట్ చేస్తున్నారు. అంతెందుకు మనం చూడొచ్చు, కేవలం టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, బీజేపీ ఇలా ప్రధాన పక్షాలే కాకుండా కాస్త మేధావులు కానీ, విశ్రాంత జడ్జీలు కానీ, మాజీ సిఎస్లు, లేకపోతే మాజీ ఎలక్షన్ ఆఫీసర్లు, ఈసీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ, వీళ్ళు విపక్షాలే కాకుండా మాజీ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కానీ, లేకపోతే మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం నేతృత్వంలో వీళ్ళందరూ వివిధ జిల్లాల్లో ఈ తతంగాలన్నిటిపై అవగాహన కల్పించడం, కంప్లైంట్స్ చేయడం మనం గతంలో కూడా చూసాం. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఏకంగా నేరుగా ఢిల్లీ వెళ్లి ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అధికారులందరినీ కూడా కలవటం, అసలు ఈ ప్రక్షాళనలో జరుగుతున్న తంతు తతంగాలన్నిటిపై లేఖలు రాయడం, ఇలా అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ఏ స్థాయిలో అధికారాన్ని ఉపయోగించుకుని దుర్వినియోగం చేస్తూ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతుందో సాక్ష్యాలతో సహా నిరూపించే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ స్పందించడం జరిగింది. అనేక సందర్భాల్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటిపై సీరియస్ అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో 20 నుంచి 30 వేల ఫేక్ ఓట్లకి అధికార పార్టీ తెరతీసింది అన్న చర్చ నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాలంటీర్లని, సచివాలయ సిబ్బందితోనే బిఎల్ఓలను డమ్మీగా చేస్తూ ఈ ప్రక్రియకి తెరతీసిందన్న విషయాన్ని అనేక మంది బాహటంగా మాట్లాడుతున్నారు, ఆధారాలను చూపిస్తున్నారు. అసలు ఒక దశలో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా పెడుతున్న కంప్లైంట్స్ని కనీసం కన్సిడర్ చేయకుండా, విపక్షాలు ఇస్తున్న కంప్లైంట్స్ కన్సిడర్ చేయకుండా అధికారుల మీద ఏ స్థాయిలో జులుం ప్రదర్శించారు, లేదా ఒకవేళ చర్యలు తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఎలా వ్యవహరించారు అన్నది కూడా కళ్ళకు కట్టినట్టు అందరూ చూశారు. అంటే అధికారాన్ని అడ్డపెట్టుకుని అవకతవకలు ఏ స్థాయిలో పాల్పడుతున్నారు అన్నది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇంతమంది పోరాటం ఎట్టకేలకైతే ఒక రకంగా చెప్పాలంటే ఫలించింది. కృషి, వీళ్ళు చేస్తున్నటువంటి అంశాలు, అవగాహన మొత్తానికైతే ఢిల్లీ కేంద్ర ఎన్నికల కమిషన్కి సంబంధించిన అధికారులు చలనం వచ్చింది. ఎందుకంటే రోజు రోజుకి ఇంకా 100 రోజులే ఉంది. అసలు దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. దానికి అధికార పార్టీ రకరకాల సమాధానాలు చెప్పింది. ఏమని, అసలు గత హయాంలోని ఇవన్నీ ఉంటే వీటిని తొలగించడము లేకపోతే యాడ్ చేయడము చేశాము, అసలు ఇదంతా దీనికి కారణం యథావిధిగా అధికార పార్టీ చెప్తుంది కదా, చంద్రబాబు నాయుడే ప్రధాన కారణం, అసలు ఏ కార్యక్రమం జరిగినా, ఏ తంతు జరిగినా చంద్రబాబు నాయుడే మూలం అన్నట్టు చూపిస్తున్న నేపథ్యంలో అసలు గతంలోనే వీళ్ళు ఫేక్ ఓట్లు యాడ్ చేసి అప్పట్లో గెలిచేశారు, అవన్నీ కూడా మేము సరిచేస్తున్నాము, దానికి సంబంధించి కంప్లైంట్స్ అవి పెడుతున్నాము, మాకే సంబంధం అని చెప్తున్నా. కానీ ఈ గత కొన్ని నెలల నుంచి జరిగినటువంటి అనేక బై ఎలక్షన్స్లో కానీ, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఎలాంటి తంతు తతంగాలు జరిగాయనేది కళ్ళకు కట్టినట్టు చూశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో కానీ లేకపోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అన్ని ఎన్నికల్లో కనీసం అధికారులు ఎన్ఓసీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా పెట్టిన ఇబ్బందులు చూసాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా 7, 8, 9 తరగతి 10వ తరగతి చదువుతున్న వాళ్ళు వచ్చి లైన్లో ఓట్లు వేస్తూ ఉండడాన్ని మీరు ఏం చదువుతున్నారంటే 7th క్లాస్ 8th క్లాస్ అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీడియా బాహాటంగా చూపించింది వాళ్ళు లైన్లో నిలబడి ఓట్లు వేయడం లాంటివి. ఇవన్నీ కాకుండా అసలు మా ఓటర్లు వేరే అని చెప్పిన అంశాన్ని కూడా అది ఎంతో చర్చనీయాంశంగా మారింది. అలాగే బై ఎలక్షన్స్లో ఉప ఎన్నికల్లో జరిగినప్పుడు కూడా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఓటింగ్ వేయడాన్ని కూడా అందరూ చూశారు. మొత్తానికైతే ఎలక్షన్ కమిషన్ స్పందించింది. సో రాజీవ్ కుమార్, కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం ఆంధ్రప్రదేశ్లో 3 రోజులు పర్యటిస్తోంది. సో అవకతవకలపై వీళ్ళందరూ కూడా అన్ని ప్రధాన పార్టీలను ఆహ్వానించారు. రకరకాల అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది, కంప్లైంట్స్ కానీ లేకపోతే వివిధ అంశాలు. మరి ఈ నేపథ్యంలో ఈరోజు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎలక్షన్ కమిషన్తో భేటీ అవుతున్నారు. ఇప్పటికే ఎన్నికల విధుల నుంచి కూడా టీచర్లని, ఉద్యోగుల్ని తప్పించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి అధికార పార్టీ విషయంలో కూడా ఫిర్యాదులు చేసే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికైతే ఎందుకు ఇంత గత కొన్ని నెలల నుంచి జరుగుతున్న తతంగంపై ఎందుకు ఇంత వివాదాస్పదం అవుతోంది? ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ స్పందించడాన్ని అందరూ ఆహ్వానిస్తున్నా కూడా మరి తుది జాబితాలో ప్రక్షాళన జరిగి పూర్తి స్థాయిలో రేపొద్దున ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిగే ఆస్కారం ఉందా? జరిగిన తప్పులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ సరిచేయగలదా? సో ఎలక్షన్ కమిషన్తో మీట్ మొదలైన హీట్ ఎన్ని అంశాలపై చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి ABN.